సరే నువ్వు అయిపోతావు అనుకున్నావు, వదకు సిద్ధమైన గొర్రె అయిపోతావు అనుకున్నావు. 5 ఏళ్ళ నుంచి అయిపోయావా? చక్కగా కూర్చున్నావు ఇక్కడ. 10 ఏళ్ళ నుంచి అయిపోతావు అనుకున్నావా? నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నా, అప్పుడే పోతున్నా, ప్రేర్ చేయడం అన్నారు. ఇప్పుడు దాకా అలాగ వస్తున్నట్టు కూర్చున్నారు అక్కడ. ఇంతకుముందు అనేకులు డబ్బులు ధనికులు అనేకులు పోయారు, కానీ ఈ వదకు సిద్ధమైన గొర్రెపిల్ల రెగ్యులర్గా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఏమైంది నీకు? డబ్బులు లేవన్నావు, పోయావా? పోలే. చచ్చిపోతావు వస్తున్నావు కదా, కూర్చుంటున్నావు ఇక్కడ. నీ తర్వాత వాళ్ళు పోయారు, ముందు వాళ్ళు పోయారు, పక్క వాళ్ళు పోయి వాళ్ళు పోయి నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు ఏముంది నీకు? ఏమీ లేదు. వదకు సిద్ధమైన గొర్రెపిల్ల. ఆయన మందలో ఉంటే వదకు సిద్ధమైన గొర్రెపిల్ల అయినా నీకే. యెహోవా నా కాపరి, నాకు లేమి. వదకు సిద్ధమైన గొర్రెపిల్లవే. హల్లెలూయా. శత్రువుల ముందు నీకు భోజనం పెడతాడు. అగాధ లోయలో నీకేమి కాదు. ఎప్పుడు గ్రేస్ అండ్ మెర్సీ విల్ ఫాలో యు. హల్లెలూయా. ఆల్ యువర్ లైఫ్ ఇస్ సెక్యూర్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్. ఓ వదకు సిద్ధమైన గొర్రెపిల్ల, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ సేఫా, వదకు సిద్ధమైన గొర్రెపిల్ల సేఫా? నువ్వు సూపర్ సేఫ్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యెహోవా. ఎప్పుడు పోతావో నీకు తెలియదు. నువ్వే సేఫ్ జోన్లో ఉన్నావు, వాడు డేంజర్ జోన్లో ఉన్నాడు. చేసేవాడు. నేను గ్రేట్, నాకు మంచి కారు ఉంది, మంచి ఇది ఉంది, అది ఉంది, నాకు దేవుడు అవసరం లే, ప్రార్థన అవసరం లే, ఏం అవసరం అనుకునేవాడు డేంజర్ జోన్లో ఉన్నాడు. వాడు ఎన్నడూ చీకటి చూడ్డు. చూద్దాం. పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. మీరందరూ క్రీస్తు తోడి వారసులు అవ్వడానికే ఇవన్నీ వచ్చాయి, అది తప్ప ఇంకేది కాదు. 36, 37 రోమీయులు 8. నిన్ను బట్టి ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన మనలను ప్రేమించిన వాని ద్వారా అయినను అనండి. అక్కడతో ఆగిపోలే. నీ బతుకు అలాగే ఉంది, నీ స్థితి అలాగే ఉంది, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, అన్నీ లేదు, స్థితి అలాగే ఉంది. కానీ ఆయనను ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయం అంటే ఏంటి? యుద్ధం చేసి నెగ్గడం. విజయం అంటే యుద్ధం చేసి నెగ్గడం. అత్యధిక విజయం అంటే ఏంటి చెప్పండి? చాలా మంది చేశాను వాళ్ళు యుద్ధం చేయకుండా ముందే విజయాన్ని డిక్లేర్ చేయడం. అంటే వదకు సిద్ధమైన గొర్రెపిల్ల అయినా సరే వధింపబడకుండా బయటకు వచ్చేస్తావు నువ్వు విజయం.